అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాయ్ అని మెసేజ్ వస్తుంది. అది చూసి ఓయ్ అంటూ చొంగ కాచి లుంగి ఎగేసి ఎకసెకాలాడేవో దెమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయం. బాగున్నావాతో మొదలుపెట్టి తిన్నావా అంటూ మురిపించి, ముద్దివ్వాలా అంటూ మురిపించి, లవ్ అంటూ కవ్వించి చివరకు లక్షలు గుంజేసి మీతో కెవ్వుమంటూ కేక పెట్టిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో సంఘటనలు. చీర చూడగానే చొంగ కార్చుకునే బాపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత వారలైనా కాంతదాసులే అని ఎలాగూ అన్నారు. ఆ వీక్నెస్తోనే కొందరు ఖతర్నాక్ గేమ్లాడి లక్షలకు పంగనామాలు చుట్టేస్తున్నారు. కిలేడి దోమ ప్రేమ కుట్టుడికి డబ్బు దొరద లక్షల్లో వదిలించుకుని లబోదిబోమంటున్నవారు చాలామందున్నారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఇలాంటి మోసాలు నెల్లూరు జిల్లాలో ఇటీవలే ఎక్కువయ్యాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్గా హనీ ట్రాప్లు జరుగుతున్నాయి. ఇన్స్టాలో పరిచయమైన యువతి లవ్ అంటూ నెల్లూరు కుర్రాడితో మాట కలిపింది. చివరకు పెళ్లి అనేసరికి దాదాపు 80 లక్షల దాకా సమర్పించాడు. తీరా చూస్తే ఆమెకు అప్పటికే పెళ్లైందని తెలిసింది. మాయదారి ముదురు శాంతం నాకించేసిందని తెలుసుకుని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు యువకుడు కూడా ఇలాగే మోసపోయాడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయి పెళ్లి పేరుతో నమ్మించి క్రెడిట్ కార్డులు మొత్తం గీకేసి బోడిగుండు చేసేసింది. తీరా ఆరా తీస్తే ఆమెకు అప్పటికే పెళ్లైంది. నెల్లూరుకు చెందిన మరో యువకుడు బెంగళూరు అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. అప్పుడప్పుడు వెళ్లి కలిసొచ్చేవాడు. మధ్యలో 10 లక్షల వరకు సమర్పించుకున్నాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఫోన్ నంబర్ మార్చేయడంతో బిక్కచచ్చిపోయి వెర్రిమొహం వేసుకుని పోలీసుల వద్దకు వెళ్లి బోరును ఏడుస్తూ బావురుమన్నాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలామంది అలాంటి కిలేడీల చేతుల్లో వెర్రి పుష్పాలైపోతున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరికొందరు పరువు పోతుందని కిక్కురుమనకుండా లోలోనే కుమిలిపోతున్నారు. చూశారుగా, అది విషయం. అమ్మాయి హలో అంది కదా అని పొలోమని ఎగేసుకుని ప్రొసీడ్ అయిపోకండి. పొరపాటున ప్రొసీడ్ అయితే ప్రాపర్టీ మొత్తం పోగొట్టుకుని ఇలా కుమిలిపోతూ మిగిలిపోతారు. అది విషయం. సోషల్ మీడియా ప్రేమాయణం ఆరోగ్యానికే కాదు, మీ జీవితాలకు హానికరం.